నమస్కారం. ఒకే ఒక్క మాట ఒక పెద్ద సామ్రాజ్యం తలరాతనే మార్చేస్తే వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదూ. ఒక త్యాగం కొన్ని తలాలకు సరిపడ గొడవలు కారణమైతే ఈరోజు మనం మహాభారతం అనే మహా ఇతిహాసం మొదలవడానికి కారణమైన ఒక కీలకమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఈ కథలోకి పూర్తిగా వెళ్లే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే కథ మొత్తం ఒక వ్యక్తి తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మీద, ఒకే ఒక్క త్యాగం మీద ఆధారపడి ఉంది. ఆ నిర్ణయం ఎంత ప్రభావం చూపించిందంటే తరతరాల పాటు దాని ఫలితాలు కనిపిస్తూనే ఉన్నాయి. సరే, ఈ ఆలోచనను మనసులో పెట్టుకుని కథలోకి వెళ్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. కథ ఎక్కడ మొదలవుతుందంటే హస్తినాపురంలో, కురువంశంలో. ఆ వంశానికి రాజు శంతనుడు. ఆయనకు ఏ లోటు లేదు. అధికారం, ఐశ్వర్యం అన్నింటికన్నా మించి దేవవ్రతుడు అనే ఒక అద్భుతమైన కొడుకు. రాజ్యం ప్రశాంతంగా ఉంది. దేవవ్రతుడ్లాంటి కొడుకున్నందుకు కురువంశ భవిష్యత్తు బంగారమయమనే ధీమాతో ఉన్నారందరూ. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో విధి ఒక మలుపు తీసుకుంది. శంతనుడు గంగానది ఒడ్డున ఒక అమ్మాయిని చూశాడు. పేరు సత్యవతి. ఒక సాధారణ పల్లెపడుచు, పడవ నడుపుకునే కుటుంబానికి చెందినది. కాని ఆమెను చూసిన మరుక్షణమే రాజు మనసు పారేసుకున్నాడు. ఆ ప్రేమే కురువంశ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. రాజు వెంటనే సత్యవతి తండ్రి దగ్గరికి పెళ్లి ప్రస్తావనతో వెళ్లాడు. కాని అక్కడ ఒక ట్విస్ట్. ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ వినగానే శంతనుడు గుండె పగిలినంత పనైంది. ఆయన సంతోషానికంతా ఒక్కసారిగా అడ్డుకట్టపడింది. ఏంటా కండిషన్ అంటారా? అదే అసలు చిక్కు. నా కూతురికి పుట్టే కొడుకే నీ తర్వాత రాజవ్వాలి అని అడిగాడు. అంటే అప్పటికీ యువరాజుగా ఉన్న అన్ని విధాల యోగ్యుడైన దేవవ్రతుడికి అన్యాయం చెయ్యాలి. ఇది శంతనుడికి పెద్ద ధర్మసంకటంగా మారింది. ఒకవైపు ప్రేమ, మరోవైపు కొడుకు భవిష్యత్తు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయాడు. ప్రేమ దక్కలేదని శంతనుడు కుమిలిపోతున్నాడు. ఎప్పుడూ దిగులుగా ఉంటున్నాడు. ఈ విషయం గమనించాడు అతని కొడుకు దేవవ్రతుడు. తండ్రి ఎందుకలా ఉన్నాడో తెలుసుకుని తానే రంగంలోకి దిగాడు. కథను మలుపు తిప్పే ఆ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి బాధ చూడలేకపోయాడు. ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను అని బయల్దేరాడు. నేరుగా సత్యవతి తండ్రి దగ్గరికే వెళ్లాడు. అక్కడ తన తండ్రి సంతోషం కోసం, కురువంశం కోసం ఎవ్వరూ ఊహించని ఒక ప్రమాణం చేయడానికి సిద్ధపడ్డాడు. అతని ప్రమాణంలో 2 భాగాలున్నాయి, చాలా కీలకమైనవి. మొదటిది, సరే, మీ అమ్మాయి కొడుకుగే రాజవుతాడు, నా సింహాసన హక్కును నేను వదులుకుంటున్నాను అన్నాడు. దీంతో వాళ్ల మొదటి సమస్య తీరింది. కాని వాళ్ళకింకో డౌటొచ్చింది. సరే, నువ్వు రాజు కావు, కాని రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళొచ్చి సింహాసనం కోసం గొడవ చేస్తారేమో అని. ఆ అనుమానాన్ని కూడా తీర్చడానికి దేవవ్రతుడు రెండో, ఇంకా కఠినమైన శపథం చేశాడు. అదేంటంటే, నేను జీవితాంతం పెళ్ళే చేసుకోను అని. ఆ మాట ఎంత గట్టిగా చెప్పాడంటే, సూర్యుడు కాంతిని కోల్పోవచ్చు, భూమి తన సువాసనను వదిలేయొచ్చు, కాని నేను నా మాట తప్పను అన్నాడు. ఆ క్షణం నుంచి ఆ మాటే అతని జీవితమైంది. ఆ ప్రతిజ్ఞే అతని గుర్తింపుగా మారింది. అంత భయంకరమైన, భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే దేవవ్రతుడికి భీష్ముడు అని పేరు వచ్చింది. ఆ రోజునుంచి అతను కేవలం దేవవ్రతుడు కాదు, కురువంశానికి రక్షణ కవచంలా నిలిచిన భీష్మ పితామహుడు. హస్తినాపుర సింహాసనానికి అండగా నిలిచే అజేయమైన శక్తిగా మారాడు. సరే, భీష్ముడి త్యాగంతో సమస్య తీరిపోయింది, అంతా హ్యాపీ అనుకున్నారంతా. కాని అసలు కథ ఎక్కడే మొదలైంది. ఏ పరిష్కారం కోసం ఎంత త్యాగం చేశాడో అదే ఇంకో పెద్ద సంక్షోభానికి దారితీసింది. విధి ఎంత విచిత్రమైనదో కదా. మాట ప్రకారం శంతనుడికి సత్యవతికి 2 కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. ఆహా, కురువంశానికి వారసులు దొరికారు అని అందరూ సంబరపడ్డారు. కాని ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి. ముందు శంతనుడు చనిపోయాడు. పెద్ద కొడుకు చిత్రాంగదుడు రాజయ్యాడు. కాని కొద్ది రోజుల్లోనే ఒక యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. సరే, చిన్న కొడుకు విచిత్రవీర్యుణ్ణి రాజుని చేశారు. కాని విధి ఇంకా ఆగిపోలేదు. అతనికి పిల్లలు పుట్టకుండానే అనారోగ్యంతో చనిపోయాడు. ఇప్పుడు పరిస్థితి చూడండి. రాజ్యానికి రాజు లేడు, వారసుడు లేడు, వంశం అంతరించిపోయే ప్రమాదం. అందరి కళ్ళూ భీష్ముడివైపే చూస్తున్నాయి. ఆయనే కదా అందరికంటే శక్తివంతుడు. కాని ఆయన చేసిన ప్రతిజ్ఞే ఇప్పుడాయనకు అడ్డుగా నిలబడింది. రాజ్యాన్ని కాపాడతానని చేసిన శపథమే ఇప్పుడు ఆయన్ని రాజు కాకుండా ఆపుతోంది.
ఎంతటి విధివైపరీత్యం! ఈ కష్టకాలంలో రాజమాత సత్యవతి మళ్లీ ముందుకొచ్చింది. వంశాన్ని కాపాడటానికి ఆమె ఒక మార్గాన్ని ఆలోచించింది. అది చాలా అసాధారణమైనదే, అప్పటి సమాజం ప్రకారం కొంచెం వింతైనది కూడా. ఆమె నియోగ అనే ఒక పాత పద్ధతిని అనుసరించాలనుకుంది. దాని ప్రకారం తన కోడళ్లైన అంబిక, అంబాలికలకు సంతానం కలిగించమని వ్యాసమహర్షిని పిలిపించింది. ఇక్కడ ఇంకో విషయమేంటంటే, ఈ వ్యాసుడు కూడా సత్యవతి కొడుకే. శంతనుడితో పెళ్లికి ముందు ఆమెకు పుట్టినవాడు. ఆ విధంగా 3 పిల్లలు పుట్టారు. కాని అక్కడ కూడా ఒక చిన్న సమస్య వచ్చింది. వ్యాసుడిని చూడగానే భయపడి అంబిక కళ్ళు మూసుకుంటే ఆమెకు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. అంబాలిక భయంతో పాలిపోతే ఆమెకు పాండురాజు జన్మించాడు. వాళ్ళిద్దరికీ భయమేసి ఒక దాసిని పంపితే ఆమెకు మంచి గుణవంతుడైన విదురుడు పుట్టాడు. సరే, ఎలాగోలా కురువంశమైతే నిలబడింది, వారసులు వచ్చారు. కాని ఇక్కడే మరో పెద్ద గొడవకు బీజం పడింది. ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులుగా, పాండురాజు కొడుకులు పాండవులుగా పేరు పొందారు. వాళ్ల మధ్య మొదలైన ఆధిపత్య పోరే చివరికి మహాభారత యుద్ధానికి దారితీసింది. ఇదంతా చూశాక మనలో ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. భీష్ముడు చేసిన ఆ త్యాగం చివరికి మంచి చేసిందా, చెడు చేసిందా? ఆ వంశాన్ని కాపాడటానికి చేసిన గొప్ప ప్రయత్నమా, లేక తెలియకుండానే ఆ వంశనాశనానికి ఆయనే పునాది వేశాడా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మహాభారతాన్ని అర్థం చేసుకోవడం.